హైదరాబాద్ ఖైరతాబాద్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. ఖైరతాబాద్ నుంచి బంజారా హిల్స్ వైపు వెళ్తున్న BMW కార్ డివైడర్ ను ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉండడంతో బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్ కు తరలించారు. యాక్సిడెంట్ టైంలో కారు నడుపుతున్న యువకుడిని జితేష్ బుగానిగా గుర్తించారు. బంజారా హిల్స్ ట్రాఫిక్ PS కు సమీపంలో జరిగిన యాక్సిడెంట్ పై మరింత సమాచారం రత్నకుమార్ అందిస్తారు. ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఖైరతాబాద్ నుంచి బంజారా హిల్స్ వైపు వెళ్తున్నటువంటి న్యూ BMW కారు ఒక్కసారిగా డివైడర్ను ఢీకొట్టడంతోనే ఒక ప్రమాదం అనేది జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా మరొకరు స్వల్పంగా గాయపడినట్టు తెలుస్తుంది. గాయపడిన వాళ్ళందరినీ కూడా ఇటు బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. ప్రస్తుతం మనం యాక్సిడెంట్కు గురైనటువంటి BMW వెహికల్ దగ్గర ఉన్నాం. మనం చూస్తున్నటువంటి ఈ వెహికలే ఇవాళ ఉదయం 7:30 ప్రాంతంలో ఖైరతాబాద్ నుంచి ఇటు బంజారా హిల్స్ వైపు వెళ్తున్నారు. ప్రమాద సమయంలో కారులో ఒక యువతితో పాటు ఇద్దరు యువకులు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఒక టిఫిన్ చేసడానికి వెళ్తున్నాము అని చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు నైట్ రైడ్ చేశారా లేకపోతే ప్రస్తుతానికి వీళ్ళు ఏ రకంగా మద్యం మత్తులో ఉన్నారా అనేది కూడా ప్రస్తుతం ఖైరతాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మనం ఒకసారి వెహికల్ని చూడొచ్చు. ఇది న్యూ BMW కారు ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందనేది ఒకసారి విజువల్స్ని చూస్తే అర్థమవుతుంది. ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. మొత్తం ముక్కలుగా ఎక్కడెక్కడ ఇప్పుడే వెహికల్ని ఇటు పికప్ చేసి ఖైరతాబాద్ PS కు తీసుకురావడం జరిగింది. ఇన్సిడెంట్ జరిగినటువంటి స్పాట్లో కూడా పూర్తిగా ముందు భాగం అంతా కూడా ధ్వంసం అయిపోయి ఆ ముక్కలన్నీ కూడా స్పాట్లోనే పడిపోయావు. మరోవైపున ట్రాఫిక్ అంతరాయం కూడా కలిగింది. సో వెంటనే పోలీసులు అప్రమత్తమై ట్రాఫిక్ను క్లియర్ చేయడం జరిగింది. అయితే ఇన్సిడెంట్ జరిగిన సమయంలో ఒక్కసారిగా ఎయిర్ బెలూన్స్ అనేవి తెరుచుకోవడంతో కొంత ప్రమాద తీవ్రత తగ్గినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కూడా వీళ్ళు హెవీ స్పీడ్ ఉన్న కారణంగా లోపల మొత్తం ఒక యువతితో పాటు ముగ్గురు మరొక ఇద్దరు యువకులు ఉన్నారు. కాబట్టి ఉన్నటువంటి యువకులు ఇద్దరికి కూడా పూర్తిగా గాయాలవడంతో వాళ్ళు వెంటనే ఇటు అంబులెన్స్ ద్వారా బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. ఈ యొక్క BMW వెహికల్కు ఇప్పటివరకు కూడా పర్మనెంట్ నెంబర్ ప్లేట్ అనేది కూడా అలాట్మెంట్ కాలేదు. కోట్ల రూపాయల ఖరీదు చేసేటువంటి ఈ వాహనానికి సంబంధించి ఈ ప్రస్తుతం కూడా TR నెంబర్ మీదే వెహికల్ అనేది తిరుగుతుంది. అయితే వీళ్ళు యొక్క వెహికల్ని నడుపుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో జితేష్ బుగాని ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థలో ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారి యొక్క కొడుకుగా కూడా తెలుస్తోంది. ఒక యువతితో కలిసి వీళ్ళందరూ కారులో అత్యంత స్పీడ్తో ప్రయాణిస్తున్నటువంటి సమయంలోనే యొక్క ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఖైరతాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ఎవరైతే డ్రైవింగ్ చేసినటువంటి వ్యక్తి యువకుడు ఎవరైతే ఉన్నారో జితేష్ బుగాని అనేటువంటి యువకుడు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకొని ఇన్సిడెంట్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తాన్ని కూడా తెలుసుకుంటున్నారు. సో ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులందరూ కూడా అప్రమత్తం అవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. మనం వెహికల్ని చూసినట్లయితే పూర్తిగా ఇది హిమాయత్ నగర్కు సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వెహికల్గా తెలుస్తుంది. మరి వీళ్ళు ఇటు మద్యం మత్తులో యొక్క డ్రైవింగ్ అనేది చేయడం జరిగిందా లేకపోతే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినటువంటి సందర్భంలోనే యాక్సిడెంట్ చోటు చేసుకుందా అనేది ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో ఉన్నట్లు కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో రత్నకుమార్, ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి.